ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీశైలదయాపాత్రం దీభక్తగుణార్ణవం ప్రవణం వందే రమ్యజా మాతరం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు ఈరోజు మనము పూర్వభాద్ర నక్షత్రం వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. పూర్వభాద్ర నక్షత్రం వారు దక్షిణామూర్తిని ఆరాధించాలి. ఈ దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల వారికి అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. ఈ పూర్వభాద్ర నక్షత్రం వారు ముఖ్యంగా విద్యార్థులు ఖచ్చితంగా ఈ దక్షిణామూర్తిని ఆరాధించాలి. ఈ దక్షిణామూర్తిని గురువారం రోజు మనం ఆరాధించవలసి ఉంటుంది. దక్షిణామూర్తి దేవాలయాలు ఎక్కడా లేనప్పుడు మనం ఆ దక్షిణామూర్తి యొక్క పటాన్ని తెచ్చుకుని మీరు చక్కగా 21 గురువారం ఆ దక్షిణామూర్తి యొక్క పూజనిని ఆచరించినట్లయితే విద్యార్థులు మరి అఖండ ధారణాశక్తి కలిగి విద్యాబుద్ధుల్లో వికసిస్తారు. మీరు చదివేటువంటి చదువులోని ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి గురువారం కూడా మీరు ఆ దక్షిణామూర్తికి చక్కగా అర్చన చేసి ఆ స్వామివారికి ప్రీతికరమైన పదార్థము తీపి పదార్థాన్ని అలాగే శనగలు మరి తాలింపు పెట్టి శనగలు కూడా నైవేద్యం పెట్టి ఈ తీపి పదార్థము శనగలు కూడా మీరు చక్కగా 10 మందికి పంచండి. మీ మనసులో ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఆ స్వామివారు అనుగ్రహిస్తారు. ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం వారు ఎవరైనా సరే మీరు వ్యాపార స్థలంలో ఈ దక్షిణామూర్తిని అర్చించండి. ప్రతి గురువారం కూడా ఆ స్వామివారికి పూజ చేయించండి. మీరే చేయండి. లేకపోతే ప్రతిరోజు కూడా దీపారాధన చేసి ఆ స్వామివారికి కాస్త పట్టుకు బెల్లం నైవేద్యంగా పెట్టండి. మీ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులు ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులైతే వాళ్ళ పై అధికారులు వాళ్ళ ఇబ్బందులు పడతా ఉంటే ఆ దక్షిణామూర్తి దేవాలయం లేనప్పుడు గురువారం రోజు దక్షిణామూర్తిని తలుసుకుని మీరు ఏదన్నా దత్తాత్రేయ ఆలయంలో కానీ సాయిబాబా ఆలయంలో కానీ శనగలు మరి నివేదన చేసి శనగలు పంచిపెట్టండి. ఇలాగ మీరు ఒక 11 గురువారాలు చేయండి. మీకు ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్రం వారు మీ కుటుంబంలో ఒకరికొకరు కలవట్లేదు అని అనుకున్నప్పుడు, మీ కుటుంబంలో మీ మాట వింటలేదని అనుకున్నప్పుడు ప్రతి గురువారం కూడా ఇలాగ శనగలు మరి 10 మందికి పెట్టండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఆ యొక్క దక్షిణామూర్తి ఆరాధన వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మీ గృహంలో దక్షిణామూర్తిని పెట్టుకుని ఆరాధించినట్లయితే మీ గృహంలో ఉన్నటువంటి రుగ్మతాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని రక్షిస్తారు. ఈ విధంగా మీ పూర్వభాద్ర నక్షత్రం వారు ఆ దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసి ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల సకలైశ్వర్య భోగభాగ్యాలు కూడా మీరు పొంది ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల ఎల్లవేళలా కూడా మరి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భావిస్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వమి మిమ్మల్ని ఎల్లవేళలా కూడా మరి సిరి సంపదలు ఇచ్చి కాపాడి రక్షించాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరి ప్రార్థిస్తూ లోకా సమస్తా సుఖినో భవతు.